ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అది ఎవరెవరినో తెచ్చుకుంటుంది. రిఫైనరీ ఓ రకంగా చెప్పాలంటే మన దగ్గరకు వచ్చినటువంటి పెట్రోల్ నిల్వల్ని శుద్ధి చేసి ఇక్కడే అట్టి పెట్టుకోవడం, ముడి పెట్రోలియంని శుద్ధి చేసి ఇక్కడే అట్టి పెట్టుకోవడం. అరబ్ దేశాల్లో రిఫైనరీలు తక్కువ ఉంటాయి, మిగతా దేశాలకే ఎక్కువ పెడతారు. ఎందుకంటే రిఫైనరీ కారణంగా కొంత పొల్యూటెడ్ ఇది ఉంటుంది. అది అగ్రరాజ్యాలు మెయింటైన్ చేయవు. వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఓడలని తయారు చేసేటటువంటి కర్మాగారాలు కానీ, ఓడలు ధ్వంసం చేసే కర్మాగారాలు అంటే పాడైపోయిన ఓడల్ని ధ్వంసం చేసే కానీ ఈ రిఫైనరీలకు కానీ ఈ సమస్య ఉంటుంది. బట్ మనకి పొల్యూషన్ మీద కంటే కూడా సహజంగా దానివల్ల వచ్చే పెట్టుబడి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానివల్ల మన దగ్గర ఆయిల్ నిల్వలు ఉంటాయి. ఆయిల్ నిల్వ ఉన్నప్పుడు తక్కువ ధరకి చేసుకోవచ్చు. ఇట్లాంటి రిఫైనరీ సిస్టమ్ అన్నటువంటి దానికి బీపీసీఎల్ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం, రామాయపట్నంలో పెట్టడానికి ముందుకు వస్తే సౌదీ అరేబియా దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుంది. ఏనాడో చెప్పింది సౌదీ అరేబియా, నరేంద్ర మోడీని అడిగింది, భారతదేశంలో మీరు మాకు ప్లేసెస్ ఇస్తే మేము దాచిపెట్టుకుంటాం, ఒక రకంగా గోడౌన్ లాగా ఆయిల్ పెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే సౌదీ అరేబియాలో అక్కడ ఉన్నవన్నీ నిండిపోయినాయి. ఏదైనా ప్రపంచవ్యాప్త సంక్షోభం వస్తే కనుక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిల్వలన్నీ కలిపి ఒక నెల రోజుల పాటు ఆయిల్కి వస్తాయి. ఆ తర్వాత కష్టమవుతుంది. అందుకని ఇది మొన్న ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు చర్చకు వచ్చింది. ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అప్పట్లో అది ప్రస్తావించుకున్నాం కూడా. అందుకని భారతదేశానికి ఇది నాన్ వార్ జోన్ కాబట్టి, ఇప్పుడు అమెరికా అరబ్ దేశాలు వార్ జోన్లుగానే ఉంటున్నాయి. అదే సందర్భంలో అరబ్ దేశాలకి చుట్టుపక్కల ఉన్నట్టు ఏమైనా వీటన్నిటిలో కూడా వార్ జోన్లుగానే ఉంటాయి. కాబట్టి ఈ తటస్థ దేశాల్లో ఇట్లాంటివి పెట్టాలని అనుకుంటున్నారు. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లకు వాటిని ఎంచుకోవట్లేదు. అక్కడ ఎవడన్నా నిప్పెట్టేస్తాడేమని భయం ఉంది, ఉగ్రవాదులు అక్కడ ఉంటుంటారు కాబట్టి. అదే భారత్ లాంటి చోట్లయితే ప్రాబ్లం లేదన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అందుకు కేంద్రంగా ఇప్పటికీ 3 చోట్లకి అయింది, మంది 4వది వస్తుంది. సౌదీ అరేబియా తన డబ్బులతో ఇక్కడ బీపీసీలో పెట్టుబడి పెట్టి ఇక్కడ పెడుతుందన్నమాట.